హోటల్ స్టైల్‌లో షాహీ పన్నీర్ ఇంట్లో చాలా సింపుల్‌గా, క్రీమీగా ఎలా చేయాలో ఈరోజు చూపిస్తాను. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ బయట ఆర్డర్ చేయాలనిపించదు. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వయం పాకం రెసిపీస్. ఈరోజు మన రిచ్, క్రీమీ, చాలా టేస్టీగా ఉండే షాహీ పన్నీర్ తయారు చేద్దాం. ఇది రోటీ, నాన్, బటర్ నాన్, జీరా రైస్‌లోకి అన్నిటికీ చాలా సరిపోతుందండి. వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక ఒక బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1.5 ఇంచు వరకు దాల్చిన చెక్కను వేసుకోండి. అలాగే నల్ల ఇలాచి ఒకటి, 4 లవంగాలు, 3 గ్రీన్ ఇలాచి అండి వేసుకోవాలి. అలాగే 1.5 ఇంచు వరకు అల్లం తరుగును వేసుకోవాలి. అలాగే పొట్టు తీసిన 15 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 15 జీడిపప్పులను అయితే వేసుకోవాలండి. అలాగే పెద్ద సైజు 2 ఉల్లిపాయలను అయితే ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయలంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోని 3 కాశ్మీరీ రెడ్ చిల్లీస్ నండి వేసుకోవాలి. ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకోవడం వల్ల కర్రీకి అనేది మంచి కలర్ వస్తుందండి. ఇప్పుడు ఆనియన్ అనేది మెత్తబడినంత వరకు మూత పెట్టుకొని అయితే వేయించుకోవాలండి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా ఏగుతాయి. ఉల్లిపాయలు అనేది ఈ విధంగా ఏగిపోతే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోని కొత్తిమీర కాడలండి కొన్ని వేసుకోవాలి. అలాగే టమాటోలు అండి, ఇవి బెంగళూరు టమాటాలు అంటారు కదా, అవి వేసుకోవాలి. నాటు టమాటాలు వేసుకుంటే కూరకు అనేది పులుపు అనేది వస్తుందండి. అందుకే హైబ్రిడ్ టమాటాలనే వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని టమాటాలు అనేవి సాఫ్ట్గా కుక్ అయినంత వరకు అయితే కుక్ చేసుకోవాలండి. వీటిని కాసేపటికి టమాటాలు అనేవి ఈ విధంగా మెత్తగా సాఫ్ట్గా కుక్ అవుతాయండి. కుక్ అయిన టమాటాలో ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని వాటర్ ఇంకిపోయినంత వరకు అయితే వీటిని ఉడికించుకోవాలండి. ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయినాక ఇందులో మనం వేసుకున్నాం కదా బిర్యానీ ఆకు, బ్లాక్ ఇలాచీని అయితే తీసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి అన్నివి బాగా చల్లారాలండి. ఎందుకంటే ఇవి మనం మిక్సీ పట్టించుకుంటాం కాబట్టి ఇవి బాగా చల్లారినాక ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇవి వెన్నెలా అయితే మిక్సీ పట్టించుకోవాలండి. ఫస్ట్ ఒకసారి వాటర్ వేయకుండా మిక్సీ పట్టించుకోండి. అవసరం అయితేనే ఒక పావు కప్పు వరకు వాటర్ని వేసి మిక్సీ పట్టించుకోవాలండి. చూడండి ఈ విధంగా వెన్నలా ఉండాలండి ఈ పేస్ట్ అనేది. కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకోవడం వల్ల గ్రేవీకి అనేది మంచి కలర్ వచ్చిందండి. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోని అరకప్పు వరకు అయితే పెరుగునైతే తీసుకోవాలండి. ఈ పెరుగులోనే మన కూరకి సరిపడినంత మసాలాలన్నీ యాడ్ చేసుకుంటాము. ముందుగా రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడరు, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలాని వేసుకోవాలండి. అలాగే పావు టీ స్పూన్ రోస్టెడ్ జీరా పౌడర్ని వేసుకోవాలండి. అలాగే కారం అండి 1.5 టీ స్పూన్ వరకు అయితే కారం అయితే వేసుకోవాలి. అలాగే డ్రై రోస్ట్ చేసిన కసూరి మేతిని వేసుకోవాలండి. కసూరి మేతి పౌడర్ని అయితే నేను చేసి వేసుకుంటున్నాను. కసూరి మేతి వేసుకోవడం వల్ల కూరకు అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. అలాగే ఇవన్నీ పెరుగులో కలిసిపెట్టేట్టు స్పూన్తో కానీ విస్కర్తో కానీ బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న మసాలా పేస్ట్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలోని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా బటర్ అంతా కరిగినాక మనం పెరుగులో మిక్స్ చేసుకున్న మసాలాలు అయితే వేసుకోవాలండి. మసాలాలు వేసుకొని ఇప్పుడు మసాలాలన్నీ బాగా కలుపుకొని మసాలాన్ని కొంచెంసేపు వేగనివ్వాలండి. మసాలా నుంచి పైకి ఆయిల్ రిలీజ్ అవ్వాలి, అంతవరకు అయితే వేగనివ్వాలి. ఈ విధంగా మసాలాలన్నీ ఏగిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోని మనం మిక్సీ పట్టించుకున్న ఆనియన్, టమాటో, కాజు పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ వేసుకొని మసాలాలు అంతా కలిసిపెట్టేట్టు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోని ఒక పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఈ గ్రేవీలో వేసుకోండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోని ఉడికించుకోండి గ్రేవీ అనేది.
మనకి 5 నిమిషాలకి గ్రేవీ అనేది ఆయిల్ తేలుతుందండి ఇలాగా ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇందులోని పన్నీర్ క్యూబ్స్ అండి ఒక 250 గ్రామ్స్ వరకు అయితే వేసుకోవాలి. అలాగే షుగర్ అండి అర టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుందండి షుగర్ వేసుకోవడం వల్ల. ఇప్పుడంతా ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి పన్నీర్ వేసుకున్నాక. అలాగే 2 నిమిషాలకి మన కూర అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు లాస్ట్‌లో ఇందులోని ఫ్రెష్‌గా కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే కొంచెం వేసుకోవాలి. అలాగే డ్రై రోస్ట్ చేసిన కసూరి మేతితో చేత్తో నలిపేసుకోవాలండి. అలాగే పావు కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ వేసుకోవడం వల్ల రెస్టారెంట్ స్టైల్‌లో మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా ఫ్రెష్ క్రీమ్‌ని వేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి షాహీ పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంట్లోనే ఈజీగా సింపుల్‌గా చేసుకోవచ్చండి కర్రీ అనేది. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న కర్రీ రైస్ పరాటాలోకి బాగుంటుందండి. అది జీరా రైస్, గీ రైస్‌లోకి చాలా బాగుంటుంది. చపాతీలోకి కూడా మంచి కాంబినేషన్ కర్రీ అండి ఇది. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.